తాజా అంశం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్లు వంశీమోహన్ పై ఆరోపణలు ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దాదాపుగా 100 కోట్ల విలువైన ప్రభుత్వ సంబంధించి ఆస్తులను ఆయన కొల్లగొట్టినట్లు ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్గా వంశీమోహన్ ఉన్నారు. ఆయన వనస్థలీపురంలోనే ఆయన నివాసంలో మనం ప్రజెంట్ ఉన్నాము. ఆ నివాసంలోనే ఏసీబీ సోదాలు ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి. దాదాపుగా 8 ప్రాంతాల్లో కూడా అంటే ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టరేట్ కార్యాలయంతో పాటు వారి బంధువులు అలాగే వారి సంబంధించి స్నేహితుల ఇళ్లలో కూడా ఈ సోదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన శేర్లింగంపల్లి ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్టు పింగ్లీపురంలో 8 ఎకరాలు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. భూములను తమ మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత రియల్టర్కు దారాదత్తం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఓ రియల్టర్ నుంచి 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. దీంతో వంశీమోహన్పై ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు నమోదు చేసి దర్యాప్తులు చేస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు మనకి చెప్పడం జరిగింది. అలాగే ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. అయితే ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి ఇప్పుడు మనకు సమాచారం అందజేశారు. 2019 నుండి 2023 వరకు వంశీమోహన్ శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేశారు. 4 సంవత్సరాల కాలంలో భూములకు సంబంధించి అనుమానాస్పద ట్రాన్సాక్షన్లపై ఫిర్యాదులు అయిందని కూడా చెప్పారు. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే సోదాలు పూర్తయ్యాక ఆయన అక్రమాస్తులకు సంబంధించిన వివరాలను కూడా ఈ సాయంత్రానికి వెల్లడిస్తామని చెప్పారు. గుంటూరులోని వంశీమోహన్ మామ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని, కేవలం ఆయనపై ఉన్న ఆరోపణలపైనే సోదాలు చేస్తున్నామని కూడా వెల్లడించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టారా లేదా అనే దానిపై కూడా సోదాలు తెలుస్తుందని చెప్పారు. వంశీమోహన్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్, బ్యాంకు బ్యాలెన్స్ వెరిఫై చేయాలని కూడా చెబుతున్నారు. అలాగే అన్ని చోట్ల సోదాలు పూర్తయ్యాక ఆయన అక్రమ ఆస్తులపై క్లారిటీ వస్తుందని కూడా ఆయన సమాచారం ఇచ్చారు. దాదాపుగా ఇప్పుడు మనం వనస్థలిపురం ఆయన నివాసంలో ఉన్నాం. 2వ ఫ్లోర్లో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే పలు డాక్యుమెంట్లు అలాగే అకౌంట్కి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు ఎంత కూడగట్టారు, అలాగే తమ బంధువులు కావచ్చు, స్నేహితులు, అలాగే వాళ్ళ మామకు సంబంధించి ఈయన ఏవైతే రిజిస్ట్రేషన్లు చేయించారు ఆ రిజిస్ట్రేషన్ల పైన కూడా ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు, ఎంత విలువ ఉంటుందని కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆర్డీఓగా పనిచేసినప్పుడు ఎక్కువగా ఈ ఆస్తులను కూడగట్టినట్లు కూడా సమాచారం ఉంటుంది. దాదాపుగా ఈ మొత్తం కూడా ఇప్పుడు ఈయన పైన ఉన్న ఆరోపణల ప్రకారం చూసుకున్నట్లయితే 100 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి ఆయన బంధువులకు అలాగే వారి స్నేహితులు అలాగే ఈయన కూడా వీళ్ళ మామ పేరు మీద కూడా ల్యాండ్స్ను రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే ఫ్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈయన మీద వచ్చినటువంటి ఆరోపణలపైన ఏసీబీ కేసు నమోదు చేసి దాదాపుగా 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయన బ్యాంక్ ఖాతాలు, అలాగే పలు రికార్డులు, అలాగే లిక్విడ్ క్యాష్, అలాగే బంగారంకు సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనం హైదరాబాద్లోని వనస్థలిపురంలోనే అయితే వంశీకృష్ణ నివాసంలో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో కూడా అక్కడ రికార్డులు కూడా సోదాలు తనిఖీలు చేస్తూ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే గుంటూరులో ఆయన మామ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే మన హైదరాబాద్లోని దాదాపుగా 7 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు కూడా సమాచారం అవుతుంది. అయితే ఈ ఉదయం నుంచే కూడా ఈ సోదాలు జరుగుతుంది. దాదాపుగా 5 వరకు కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సోదాల్లో పలు రికార్డులు అలాగే ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే పలు రికార్డులు అన్నీ కూడా తనిఖీలు నిర్వహించాక 5:30 ప్రాంతంలో పత్రికా సమావేశం నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్కి సంబంధించి వివరాలను అయితే వెల్లడించే అవకాశం ఉంది. సోదాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓవర్ టు యు. ధన్యవాదాలు సూరిబాబు. మీరు 3 ఫ్లోర్స్ ఇంక్రిమెంట్ చేసుకున్నారు కదా, ఇంక్రిమెంట్ చేసుకున్నారు కదా, 741 సార్, 7 నెంబర్ 4142.
లక్కీగా